ప్రైజ్ ద లార్డ్. ప్రియరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనం. జెనసిస్ చాప్టర్ 9 and verse 1. మరియు దేవుడు నోహోను అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. And God blessed Noah and his sons and said unto them, Be fruitful and multiply and replenish the earth. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రశస్తమైన మాటలు వినడానికి దేవుడు మన కృప చూపెట్టిన విధానం బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, ఈ చిన్న వాక్య పరిచర్య ద్వారా అనేక మంది మేలు పొందుతున్నారు అని వినడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇంకా ఈ యొక్క వాక్య పరిచర్య ఆయా రీతిలుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మరి మీరు కూడా అనేక మందికి షేర్ చేయండి. ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా నా మట్టుకు నేను ఎంతో మేలు పొందుతున్నాను. ఉదయకాలంలో లేచి వాక్యంను ధ్యానించి తద్వారా దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడో ఆ వాక్యాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, ఏదో అక్కడక్కడ వాక్యంను తీసి చదవడం కాదు, కానీ వాక్యం ధ్యానించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా ఈ వాక్య పరిచర్య జరుగుతుంది. కాబట్టి మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మా యొక్క ఆశ, మా కోరిక ఏమిటంటే ఒక్కరైనా ఒక దినమునైనా వారి మేలు పొందాలి, వారి కుటుంబాల్లో మేలు చూడాలి, ఆత్మీయంగా శారీరకముగా అనేక మంది ఆశీర్వదింపబడాలని అదే మా ఆశ. పిల్లరా, మరి మా ఆశ, మా కోరిక దేవుని మహిమకరంగా మేము ఉండాలని, అనేక మందికి మాదిరికరంగా ఉండాలని. కాబట్టి మా కొరకు కూడా, మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. మంచిది. ఇక్కడ వాక్యము చూసినట్లయితే దేవుడు నోవహుతో అంటున్నటువంటి మాట, నోవహు నీవు నీ కుమారులు ఆశీర్వదింపబడాలి అని అంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, నోవహుకు ఏ వాగ్దానం అయితే దేవుడు చేశారో ఆ వాగ్దానము నీకు నాకు కూడా. అయితే మనం ఏం చేయాలంటే, ప్రభువా నా కుటుంబంలో ఆశీర్వాదం చూడలేకపోతున్నాను, గల కారణం ఏమిటి? నీ స్వరం నేను వినలేకపోతున్నానా అని ఒక్కసారి పరీక్షించుకున్నట్లయితే పిల్లరా, దేవుడు మనతో మాట్లాడి ఎక్కడైతే మన జీవితాల్లో దేవునికి దుఃఖకరంగా మనం ఉన్నామో అది మనకు చూపెడతారండి. సరి చేసుకుంటే ఎలాంటి ఆశీర్వాదము. నోహు ఆశీర్వదింపబడడానికి ముందు దేవుని యొక్క మాట విన్నాడు. అక్కడ అందరూ కూడా ఎన్నో రీతిలుగా జీవిస్తున్నా కూడా మరి నోవహు తన కుటుంబం కూడా దేవునికి లోబడి దేవుని చిత్తానుసారము జీవించినారు. కష్టమైన, నష్టమైన, మరి అక్కడ ఉన్నటువంటి అవమానములైన ప్రతిదాన్ని ఎదుర్కొని దేవుని కొరకు నమ్మకంగా జీవించారు. కాబట్టి పిల్లరా, వారు ఆశీర్వదింపబడ్డారు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ అవమానంలో వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా దేవుని యొక్క స్వరం వింటే పిల్లరా, అది మనకి, మన కుటుంబాలకి ఆశీర్వాదకరము. అప్పుడు మన జీవితాల ఆశీర్వాదం చూస్తాం, అభివృద్ధి చూస్తాం, ఫలిస్తాం, ఫలభరితమైన జీవితం జీవిస్తాం. ఇలాంటి కృప ప్రతి ఒక్కరి దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు. మీ వాగ్దానములు ఎంత నమ్మదగినవి ప్రభువా. నోవహుకు వాగ్దానం ఇచ్చినారు, ఆశీర్వదించినారు. ఈ ఉదయకాల సమయంలో మీ వాగ్దానాలు మాకు కూడా, కాబట్టి మా జీవితాల్లో కూడా ఈ ఆశీర్వాదం చూడని ఆశపడుతున్నాం. అయితే నోహు దేవుని మాట విన్నాడు, లోబడ్డాడు, గొప్ప మేలు చూసినాడు. మీ మాట విని మీ చిత్తానుసారం జీవించి మేము, మా కుటుంబాలు మేలు చూడడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరచండి. వ్యాధిగ్రస్తులు ఉంటే బాగు చేయండి ప్రభువా. ఎవరైతే ఆయా రీతిలుగా కుటుంబాల్లో సమస్యలతో ఉన్నారో వారికి ప్రతి సమస్యకు మీరే జవాబని సత్యం గుర్తించి మీ మాట విని లోబడి ఆశీర్వదింపబడడానికి సహాయం ఇచ్చేయమని, కుటుంబంలో ప్రతి ఒక్క అవసరత యేసు ప్రభువారి నామమును బట్టి తీర్చబడునుగాక సహాయం ఇచ్చేయండి. యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.